ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 21 నుంచి 22వ వచనం వరకు చూసుకుందాం. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక స్త్రీని చూస్తా ఉన్నాము. ఆ స్త్రీ ఒక అనారోగ్యం కలిగి ఉంది, రక్తస్రావ రోగం కలిగి ఉంది. తన శరీరంలో నుంచి విపరీతంగా రక్తం వెళ్ళిపోతుంది. అనేక మంది వైద్యుల చేత వైద్యం చేయించుకున్న, తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టినా ఆమెకు ఆరోగ్యం దొరకలేదు కదండి. మరి ఈ అనారోగ్యం నుంచి విడుదల పొందలేను, నా జీవితం ఇంతే అని అనుకున్న స్థితిలో ఎవరో చెప్పినారు, అమ్మా, ఈ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నారు, ఆయన లోకరక్షకుడు, నిన్ను స్వస్థపరచగలడు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ విశ్వసించింది, నమ్మింది. మరి ఆ స్త్రీ అనుకుని ఉండొచ్చు, నా జీవితం ఇలా ఉందంటే నేను ఏం పాపం చేసినాను, ఆ ప్రభు నన్ను స్వస్థపరుస్తాడో లేదో, మరి జనాల మధ్యలోనికి నేను వెళ్ళలేను, నేను అపవిత్రురాలని అని ఆ స్త్రీ కూడా అనుకొని ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల ఆమె దాచుకొని వెళ్తూ యేసు ప్రభువారిని ముఖాముఖిగా చూడకపోయినా సరే వెనుకకుండా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఈ స్త్రీ స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేటి దినాల్లో చాలా మంది తాము చేసిన తప్పుడు పనుల వల్ల అనారోగ్యం అనుభవిస్తూ ఉన్నారు కదండి. వివిధమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది తిని వివిధమైన రోగాలు తెచ్చుకుంటే, కొంతమంది సరైన పౌష్టికాహారం లేకుండా రోగాలు తెచ్చుకుంటే, కొంతమందికి మరి పుట్టుకతో ఏదో విధమైన అంగవైకల్యం కావచ్చు, ఇంకేదో ఇబ్బంది కావచ్చు వారికి ఉన్నది. కొంతమంది తాము చేసిన పాపాలను బట్టి అనారోగ్యం అనుభవిస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన రోగం ఏంటంటే పాప రోగమే. ఈ పాప రోగము మనిషిని నరకానికి తీసుకొని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాప రోగం నుంచి విడిపించగలడు. నీకున్న భౌతిక శరీర అనారోగ్యం నుంచి కూడా ఆయన స్వస్థత ఇవ్వగలడు. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ఈ రోజుల్లో ఏమంటున్నారంటే, యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తే నేను నమ్ముకుంటానండి అంటున్నారు కదండి. ఆయన లోకరక్షకుడు, ఆయన నాకున్న స్థితిని బాగు చేయగలడు, నా జీవితంలో శాంతి సమాధానం ఇవ్వగలడు, నా ఆత్మకు రక్షణ ఇవ్వగలడు, నేను నిత్య జీవం పరలోకం చేరుకోవాలి, అందుకని నేను యేసుని వెంబడిస్తాను అనడం లేదు. నాకు మొదట ప్రార్థన చేయండి, నేను బాగుపడితే మీ పరిచర్యకు కానుకిస్తాను, మీ చర్చికి కూడా వస్తాను అని అంటా ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిజం కూడా తీసుకుంటా అంటున్నారు. కానీ అంతకంటే ముఖ్యమైనది పాపరోగం ఉంది కదండి. మనిషి తన హృదయంలోనే తప్పిపోతున్నాడు, తలంపుల్లోనే తప్పిపోతా ఉన్నాడు కదండి. వివిధమైన తంత్రములు తన హృదయంలో కలిగి ఉన్నాడు కదండి. ఈ పాపం నుంచి విడిపింపబడాలి, ఈ శరీర ఈచల నుంచి విడిపింపబడాలి, నా పాపములకు క్షమాపణ కావాలి, అవి కడిగివేయబడాలి, నేను నిత్య జీవం చేరుకోవాలి, క్రీస్తుతో దేవునితో నేను సమాధానం కలిగి ఉండాలి, లోకరక్షకుని నేను అంగీకరించాలి, ఆయనను వెంబడించాలి అన్న ఆలోచన వారికి లేదు కదండి. ఎంతసేపు ఏదైనా స్వస్థత వస్తే బాగుండు, ఏమన్నా డబ్బులు వచ్చి డెవలప్మెంట్ అయితే బాగుండు అన్న ఆలోచనే ఉన్నది. మంచిదే, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు కావలసిన అవసరతలు కూడా ప్రభు తీరుస్తాడు. అయితే వాటికంటే ముఖ్యమైనది నీ పాప రోగము నుంచి నీవు విడిపింపబడాలి. మనిషి తన తలంపుల్లో, ఊహల్లో కూడా పాపం చేస్తాడు, తన క్రియల్లో పాపం ఉన్నది. చెడిపోయిన మానవుల మనము ఆదాము నుంచి, పితరుల నుంచి మనము పాపమును అంటుకట్టుకొని ఉన్నాము. ఈ పాపములను విడిపించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ఈ స్త్రీ ఎప్పుడైతే ముట్టుకుందో స్వస్థత పొందుకుంది. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, కుమారి, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్ కదండి.
మరి ఈ స్త్రీ యొక్క కార్యము ఎందుకు జరిగింది, ఎలా స్వస్థత పొందుకుందంటే ఆమె యొక్క విశ్వాసం ద్వారానే కదండి. ఈరోజు నీ విశ్వాసం ద్వారానే నీ ఆత్మకు రక్షణ వస్తుంది. నీ విశ్వాసం ద్వారానే నీకు స్వస్థత వస్తుంది. నీ విశ్వాసం ద్వారానే నీకు విడుదల వస్తుంది. నీ విశ్వాసం ద్వారానే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీవు నిత్య జీవం కూడా చేరుకుంటావు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, అయ్యా పాప రోగంతో ఎంతమంది ఉన్నారో, శరీర రోగంతో ఎంతమంది ఉన్నారో, ఎలాంటి స్థితిలో వారు ఉన్నారో, వారు నిన్ను వెంబడిస్తూ అయ్యా నిన్ను తాకి ప్రార్థన ద్వారా తమ పాపములు క్షమింపబడినట్టు సహాయం చేయండి. ప్రార్థన ద్వారా దైవికమైన స్వస్థత వారు పొందుకోవడానికి సహాయం చేయండి. నీ దగ్గరకు వస్తున్న బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. వారికి ఉన్న ఇబ్బందుల నుంచి విడిపించండి. ఆ పాపములన్నీ కడిగి వేయండి. పరలోకం వెళ్ళునట్లు వారిని నీ మార్గంలో నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.